హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు పిల్లలకు వచ్చేసి స్నాక్స్కి కొత్త రెసిపీ చెప్తున్నానండి. నేను ట్రై చేసి పిల్లలకు పెట్టేశాను. పచ్చి బఠానీలు ఉంటాయి కదండి, బఠానీలు పిల్లలకి స్నాక్స్కి ఎంత కావాలో అంత తీసుకొని వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పచ్చి బఠానీలు నానబెట్టాలి. నానబెట్టకుండా పచ్చి బఠానీలు ఉడకపెట్టొద్దు, ఉడకడానికి చాలా టైం పడుతుంది. అందుకనేసి ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా పచ్చి బఠానీలను నానబెట్టామనుకోండి ఈజీగా ఉడికిపోతాయి. నేను ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టాను కదండి, ఒక 5 విజిల్స్ అలా పెట్టేసాను. 5 విజిల్స్కి పచ్చి బఠానీలు అయితే ఉడికిపోయాయి. ఇందులోనికి క్యారెట్ని, ఆనియన్స్, లైట్గా ఉప్పు, కారం వేసి మిక్స్ చేశాను. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇంకా వాళ్ళకు స్నాక్స్కి లాగా పెట్టొచ్చు అనేసి ఇది ఇలా ట్రై చేశాను. పిల్లలు కూడా బాగుంది ఇష్టంగా స్నాక్స్ బాక్స్ కంప్లీట్ చేసుకొని వచ్చేసారు. ఇంకా క్యారెట్ని కొంచెం తురుముకున్నాను, సరిపడినంత క్యారెట్ని తురుముకున్నాను. లైట్గా చిన్నగా ఆనియన్స్ని కట్ చేసి అందులోనికి బఠానీల బౌల్లోనికి వేసేసుకున్నాను. 2 వేసేసాను. ఇంకా కొంచెం లైట్గా బఠానీకి సరిపడినంత సాల్ట్ అలా వేసాను. సరిపడినంత కారం కూడా లైట్గా వేసానండి, స్నాక్స్ కాబట్టి ఎక్కువ కారం వేయలేదు. అలా లైట్గా కారం వేసి మూడింటిని అలా మిక్స్ చేశాను. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా రోజు ఫ్రూట్స్ అవి ఇవి అయిపోయాయి కదా, ఇంకా బఠానీలు ప్రోటీన్ కూడా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిదే అనేసి ఇంకా ఇలా పిల్లలకు స్నాక్స్ ఇలా రెడీ చేసి పెట్టాను. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా ఇంకా బఠానీలు ఒక 15 మినిట్స్లో అయిపోతుంది రెసిపీ. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకొని చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. పిల్లలకు కొత్తగా స్నాక్స్ కోసం అనేసి ఇలా ట్రై చేశాను. పిల్లలకు కూడా బాగా నచ్చింది. ఇద్దరికి, అర్జున్కి, వరుణ్కి స్నాక్స్ లాగా ఇంకా పెట్టేస్తున్నాను బఠానీలు. ఈరోజటి సింపుల్ షార్ట్ వీడియో అండి. రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి ఫ్రెండ్స్.